ఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ LBS-NAA ప్రాంగణం ఉదయం పొగమంచులో తడిసి భవిష్యత్ IAS అధికారుల కలలకు నిలయంగా వెలుగొందుతోంది. ఈ పవిత్ర ప్రాంగణంలో సంజన తన శిక్షణలో నిమగ్నమై ఉంది. ఉన్నత వర్గంలోని ఒక సంపన్న కుటుంబం నుండి వచ్చినప్పటికీ ఆమె తన అకుంఠిత కృషి, అంకితభావంతో ఈ ఉన్నత స్థాయికి చేరుకుంది. ఆమె కళ్లనిండా సమాజ సేవ చెయ్యాలనే తపన, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావాలనే ఆశయం స్పష్టంగా కనిపిస్తాయి. UPSCలో 103వ ర్యాంకు సాధించి తన IAS అధికారిని కలను సాకారం చేసుకుంది. అదే అకాడమీలో సూర్యనందన్ కూడా శిక్షణ పొందుతున్నాడు. అతని ముఖంలో ఒక అసాధారణమైన తేజస్సు, కళ్లలో లోతైన ఆలోచనలు అలముకుని ఉన్నాయి. UPSCలో 4వ ఆల్ ఇండియా ర్యాంకు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతనిది రాయలసీమలోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక సాధారణ వ్యవసాయ కూనీ కుటుంబం. అతని గతంలో ఒక చీకటి అధ్యాయం, ఒక అంతులేని విషాదం దాగి ఉన్నాయి. సూర్యనందన్ తన గతాన్ని, ముఖ్యంగా తన అన్నయ్య విజయనందన్ గురించి ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. అతని మౌనంలో ఒక లోతైన వేదన నిగూఢమై ఉండేది. సంజన మరియు సూర్యనందన్ మధ్య స్నేహం క్రమంగా చిగురిస్తోంది. వారిద్దరూ తరచుగా గ్రంథాలయంలో లేదా అకాడమీ క్యాంటీన్లో కలుసుకునేవారు. వారి సంభాషణలు సమాజం, పరిపాలన, భవిష్యత్తు గురించి సాగేవి. సంజనకు సూర్యనందన్ తెలివితేటలు, అతని ఆలోచనా విధానం ఎంతగానో నచ్చాయి. అకాడమీలోని అందరికంటే భిన్నంగా కనిపించే సూర్యనందన్లో ఏదో లోతైన రహస్యముందని సంజన గ్రహించినప్పటికీ అతని గతాన్ని అడిగే ధైర్యం చేయలేకపోయింది. రాయలసీమ, కక్షల గడ్డపై ధర్మపోరాటం. రాయలసీమ పేరుకు తగ్గట్టుగానే రాళ్లసీమ. ఇక్కడ భూమి ఎంత కఠినమో మనుషుల మనసులు కూడా అంతే కఠినంగా మారిన చోటు ఇది. ఫ్యాక్షన్ రాజకీయాలు, కక్షలు, కార్పణ్యాలు ఇక్కడి ప్రజల జీవితాల్లో పెనవేసుకుపోయాయి. అలాంటి వాతావరణంలో సూర్యనందన్ అన్నయ్య విజయనందన్ ఒక ధైర్యానికి ప్రతీకగా నిలిచాడు. అతను ఒక ఇంజనీరింగ్ విద్యార్థి, చదువులో చురుకైనవాడు, సమాజం పట్ల బాధ్యత కలిగినవాడు. తమ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలను, ఫ్యాక్షన్ నాయకుల ఆగడాలను చూసి అతను మౌనంగా ఉండలేకపోయాడు. అన్నా, ఈ ఫ్యాక్షన్ రాజకీయాలతో మన ఊరు నాశనమైపోతోంది, మనం ఏదో ఒకటి చెయ్యాలి అని సూర్యనందన్ తరచుగా విజయనందన్తో అనేవాడు. విజయనందన్ తన స్నేహితులతో కలిసి ఫ్యాక్షన్ రాజకీయాలకు వ్యతిరేకంగా గళం విప్పాడు. యువతని చైతన్యపరిచాడు. అతని మాటలు, అతని ధైర్యం ఫ్యాక్షన్ నాయకులకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. ముఖ్యంగా ఆ ప్రాంతంలోని బలమైన రాజకీయ నాయకుడు రుద్రరెడ్డికి విజయనందన్ ఒక ముప్పుగా మారాడు. రుద్రరెడ్డి తన అధికారాన్ని, అక్రమ సంపాదనను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగించే స్వభావం కలవాడు. ఒకరోజు విజయనందన్ చదువుతున్న ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన 40 ఎకరాల భూమిని కబ్జా చేయడానికి వచ్చాడు. ఆ భూమిలో కాలేజీ యాజమాన్యం అనాథాశ్రమం కట్టించాలని అనుకుంది. రుద్రరెడ్డి మనుషులు కత్తులతో, బాంబులతో బెదిరించి ఆ భూమిని తమ పేరు మీద రాయించుకున్నారు. రాత్రికి రాత్రి అనాథాశ్రమం కట్టడాలను కూల్చడానికి రుద్రరెడ్డి జేసీబీలతో వచ్చాడు. ఆ సమయంలో విద్యార్థి విజయనందన్ అతడికి అడ్డు నిలిచాడు. రుద్రరెడ్డి మనుషులను తన బుద్ధిబలంతో, ధైర్యంతో ఎదుర్కొని జేసీబీతోనే రుద్రరెడ్డిని భయపెట్టి ప్రాణభయంతో అతడు ఆ భూమిని తిరిగి కాలేజీ యాజమాన్యానికి రాసిచ్చేలా చేశాడు. కాని ఈ విజయం ఎక్కువ కాలం నిలవలేదు. ఒకరోజు కాలేజీ నుండి ఇంటికి వస్తున్న విజయనందన్ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన రాయలసీమలో సంచలనం సృష్టించింది. సూర్యనందన్ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. ఈ హత్య వెనక రుద్రరెడ్డి హస్తం ఉందని అందరికీ తెలుసు, కాని ఎవ్వరూ బయటపడలేదు. పోలీసులు కూడా రుద్రరెడ్డికి వంతపాడి కేసును నీరుగార్చారు. విజయనందన్ హత్య తరువాత సూర్యనందన్ కుటుంబంపై రుద్రరెడ్డి తన కుట్రల వలను పన్నాడు. విజయనందన్ను ఒక నేరస్థుడిగా, అతని కుటుంబాన్ని క్రిమినల్ కుటుంబంగా చిత్రించడానికి ప్రయత్నించాడు. పోలీసులు రుద్రరెడ్డికి వంతపాడి సూర్యనందన్ కుటుంబంపై తప్పుడు కేసులు బనాయించారు. వారి ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. సూర్యనందన్ తండ్రిని, బంధువులను వేధించారు. చెదరిన కల, రగిలిన జ్వాల. ఈ సంఘటనలన్నీ సూర్యనందన్ IAS శిక్షణలో ఉన్నప్పుడే జరిగాయి. అతని మనసులో ఒకవైపు అన్నయ్యను కోల్పోయిన బాధ, మరోవైపు తన కుటుంబంపై జరుగుతున్న అన్యాయం. IAS కావాలనే అతని కల, దేశానికి సేవ చెయ్యాలనే అతని ఆశయం బలంగా ఉన్నా ఈ పరిస్థితులు అతన్ని కృంగదీశాయి.
యూపీఎస్సీలో 4వ ఆల్ ఇండియా ర్యాంకు సాధించినా శిక్షణ పూర్తయిన తర్వాత అతని కుటుంబంపై ఉన్న క్రిమినల్ ముద్ర కారణంగా అతని నియామకం నిలిపివేయబడింది. రుద్రరెడ్డి తన రాజకీయ పలుకుగడిని ఉపయోగించి సూర్యనందన్ ఐఏఎస్ అధికారి కాకుండా అడ్డుకున్నాడు. సూర్య, నువ్వు ఎంత గొప్ప ర్యాంకు తెచ్చినా ఈ ముద్రతో నీకు పోస్టింగ్ రాదు అని ఒక సీనియర్ అధికారి నిస్సహాయంగా చెప్పాడు. సూర్యనందన్ గుండె పగిలిపోయింది. తన జీవిత లక్ష్యం, తన అన్నయ్య కల అన్నీ ఒకేసారి కూలిపోయినట్లు అనిపించింది. తన కళ్లముందు తన అన్నయ్య విజయనందన్ ముఖం, అతని ధైర్యం, అతని ఆశయాలు మెదులుతూనే ఉన్నాయి. తన అన్నయ్యకు జరిగిన అన్యాయానికి, తన కుటుంబానికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని, నిజాన్ని బయటపెట్టాలని అతను నిశ్చయించుకున్నాడు. ఐఏఎస్ అధికారి కావాలనే కల చెదరిపోయినా సూర్యనందన్ నిరుత్సాహపడలేదు. అతనిలో నిప్పు రగిలింది. పరిపాలనలో భాగం కాలేకపోయినా సమాజంలో మార్పు తీసుకురావడానికి మరో మార్గం ఉందని అతను నమ్మాడు. అదే జర్నలిజం. కలం కత్తికంటే పదునైనది అని అతను తనలో తను అనుకున్నాడు. సూర్యనందన్ ఒక ప్రముఖ వార్తా సంస్థలో జర్నలిస్టుగా చేరాడు. మొదట్లో చిన్న చిన్న వార్తలు రాస్తూ తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్నాడు. అతనిలో ఉన్న నిజాయితీ, ధైర్యం, పరిశోధనాత్మక నైపుణ్యాలు అతన్ని త్వరగానే ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాయి. అతను రాయలసీమలోని ఫ్యాక్షన్ రాజకీయాలపై, అవినీతిపై, అక్రమాలపై నిర్భయంగా వార్తలు రాయడం ప్రారంభించాడు. అతని కథలు ప్రజల్లో ఆలోచన రేకెత్తాయి. రుద్రరెడ్డి అక్రమాలను, అతని అనుచరుల ఆగడాలను బయటపెట్టాడు. అతని వార్తలు రుద్రరెడ్డికి, అతని అనుచరులకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. రాయలసీమకు సంజన, సంఘర్షణకు శ్రీకారం. ఢిల్లీలో శిక్షణ పూర్తయిన తర్వాత సంజన తన సొంత రాష్ట్రానికి తిరిగి వచ్చింది. ఆమెకు రాయలసీమలోని అనంతపురం జిల్లాకు కలెక్టర్గా పోస్టింగ్ వచ్చింది. ఆమె కలెక్టర్ కార్యాలయంలో అడుగుపెట్టినప్పుడు ఆమె మనసులో ఒక కొత్త ఉత్సాహం, ఒక కొత్త బాధ్యత. ప్రజలకు సేవ చెయ్యాలనే తన చిరకాల కోరిక నెరవేరిందనుకు ఆమె ఆనందించింది. అయితే అనంతపురం జిల్లాలో అడుగుపెట్టిన తరువాత ఆమెకు అక్కడి పరిస్థితులు అర్థమయ్యాయి. ఫ్యాక్షన్ రాజకీయాలు, అవినీతి, అక్రమాలు, ప్రజల నిస్సహాయత ఆమెను కలచివేశాయి. ముఖ్యంగా రుద్రరెడ్డి అనే ఫ్యాక్షన్ రాజకీయ నాయకుడి ప్రభావం ఎంత బలంగా ఉందో ఆమెకు అర్థమైంది. అతని పేరు చెప్తేనే ప్రజలు భయపడే పరిస్థితి. సంజన తన విధులను నిజాయితీగా, నిబద్ధతగా నిర్వర్తించడం ప్రారంభించింది. ఆమె ప్రజల సమస్యలను వినడానికి, వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించింది. ఆమె కార్యాలయం ఎప్పుడూ ప్రజలతో కిటకిటలాడుతూ ఉండేది. ఆమె ప్రజలకు దగ్గరైంది. జిల్లాలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ఆమె గమనించింది. వాటిని అరికట్టడానికి ఆమె తన వంతు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే సంజనకు సూర్యనందన్ గురించి, అతని పరిశోధనాత్మక జర్నలిజం గురించి తెలిసింది. అతని వార్తలు, అతని ధైర్యం ఆమెను ఆకట్టుకున్నప్పటికీ అతని పద్ధతులు ఆమెకు కొన్నిసార్లు ఆమోదయోగ్యంగా అనిపించలేదు. సూర్యనందన్ తన వార్తల్లో రుద్రరెడ్డి అక్రమాలను నిర్భయంగా బయటపెడుతున్నాడు. కొన్నిసార్లు అది పరిపాలనాపరమైన ప్రక్రియలకు ఆటంకం కలిగిస్తోందని సంజన భావించింది. ఒకరోజు సూర్యనందన్ రుద్రరెడ్డికి సంబంధించిన ఒక పెద్ద భూకబ్జాపై సంచలన కథనం ప్రచురించాడు. ఆ కథనం జిల్లాలో పెద్ద దుమారం రేపింది. సంజన ఆ విషయంపై ఇప్పటికే రహస్యంగా దర్యాప్తు చేయిస్తోంది. కాని సూర్యనందన్ కథనం వల్ల రుద్రరెడ్డి అప్రమత్తమై ఆధారాలు మాయం చేసే అవకాశం ఉందని ఆమె ఆందోళన చెందింది. మీరు వార్తలు రాయడం మంచిదే, కాని కొన్ని విషయాలు పరిపాలనాపరంగా సున్నితంగా ఉంటాయి. మీ కథనాల వల్ల మా దర్యాప్తుకు ఆటంకం కలుగుతోందని సంజన సూర్యనందన్ను తన కార్యాలయానికి పిలిపించి కాస్త కటువుగా చెప్పింది. సూర్యనందన్ ముఖంపై మాస్క్ ధరించడం ద్వారా యూపీఎస్సీలో 4వ ఆల్ ఇండియా ర్యాంకు సాధించిన సూర్యనందన్ ఇదే జర్నలిస్టు సూర్యనందన్ అని సంజన కనిపెట్టలేకపోయింది. మేడం, ప్రజలకు నిజం తెలియజేయడం నా బాధ్యత. మీ దర్యాప్తు మీ పద్ధతిలో సాగవచ్చు, కాని నేను నా పద్ధతిలో పోరాడతాను. నిజం బయటపడటమే ముఖ్యం అని అతను ధైర్యంగా బదిలిచ్చాడు. వారిద్దరి మధ్య మొదటి సమావేశం ఒక చిన్నపాటి వాగ్వాదంతో ముగిసింది. సంజన సూర్యనందన్ను మొండివాడిగా, తన పనికి ఆటంకం కలిగించే వ్యక్తిగా భావించింది. సూర్యనందన్ సంజనను కేవలం ఓ కఠినమైన అధికారినిగా, వ్యవస్థలో భాగంగానే చూశాడు. వారిద్దరూ ఒకరి పట్ల ఒకరు వృత్తిపరమైన గౌరవాన్ని కలిగి ఉన్నప్పటికీ వారి పద్ధతులు, ఆలోచనల మధ్య స్పష్టమైన ఘర్షణ ఉండేది. మీడియా ద్వారా ప్రజలను రెచ్చగొట్టే పద్ధతి సంజనకు నచ్చలేదు. అలాగే పరిపాలనాపరమైన జాప్యం సూర్యనందన్ కురుచించలేదు. తెరవీడిన రహస్యం, చిగురించిన అనురాగం. సంజన తన విధులను నిర్వర్తిస్తూనే సూర్యనందన్ వార్తలను నిశితంగా పరిశీలించటం కొనసాగించింది. అతని కథనాలలో ఉన్న లోతైన పరిశోధన, నిర్భయత ఆమెను ఆకట్టుకున్నాయి.
అతను కేవలం సంచలనం కోసం కాకుండా నిజంగా సమాజంలో మార్పు తీసుకురావాలనే తపనతోనే రాస్తున్నాడని ఆమెకు అర్థమైంది. ఒకరోజు రుద్రారెడ్డికి సంబంధించిన ఒక కీలకమైన కేసులో సంజనకు కొన్ని ఆధారాలు లభించాయి. అయితే ఆ ఆధారాలను ధృవీకరించడానికి, వాటిని చట్టబద్ధంగా ఉపయోగించడానికి ఆమెకు మరింత సమాచారం అవసరమైంది. అప్పుడే ఆమెకు సూర్యనందన్ గతంలో రాసిన ఒక కథనం గుర్తుకొచ్చింది. ఆ కథనంలో రుద్రారెడ్డి అక్రమాలకు సంబంధించిన కొన్ని వివరాలు ఉన్నాయి. సంజన మరోసారి సూర్యనందన్ను తన కార్యాలయానికి పిలిపించింది. సూర్యనందన్ కలెక్టర్ సంజనను కలవటానికి వచ్చిన ప్రతిసారీ ముఖానికి మాస్కు ధరించి వస్తాడు. ఈసారి ఆమె స్వరం మృదువుగా ఉంది. సూర్యనందన్ గారు, మీరు గతంలో రాసిన ఒక కథనం నాకు చాలా ఉపయోగపడుతుంది. రుద్రారెడ్డి కేసులో కొన్ని కీలక ఆధారాలు లభించాయి. వాటిని ధృవీకరించడానికి మీ సహాయం కావాలి అని అడిగింది. సూర్యనందన్ ఆశ్చర్యపోయాడు. కలెక్టర్ స్వరం మారటం, తన సహాయం కోరటం అతనికి కొత్త అనుభవం. అతను తన దగ్గర ఉన్న సమాచారాన్ని, పత్రాలను సంజనకు అందించాడు. ఆ పత్రాలను పరిశీలిస్తున్నప్పుడు సంజనకు ఒక షాకింగ్ నిజం తెలిసింది. ఆ పత్రాలలో సూర్యనందన్ అన్నయ్య విజయనందన్ హత్యకు సంబంధించిన కొన్ని ఆధారాలు, రుద్రారెడ్డి ఆ హత్య వెనుక ఉన్నాడనే సూచనలు ఉన్నాయి. సూర్యనందన్ ఆధారాలు సంజన ఐఏఎస్కి ఇచ్చి కలెక్టర్ ఆఫీసు నుంచి బయటకు వెళుతూ ఉంటాడు. అక్కడే ఉన్న ఒక సిన్సియర్ పోలీస్ అధికారి అయిన రామ్దేవ్, మేడం, విజయనందన్ ఎవడో కాదు, ఈ జర్నలిస్ట్ సూర్యనందన్ అన్నయ్య మేడం అంటాడు. అంటే ఈ జర్నలిస్ట్ సూర్యనందన్ తన ఫ్రెండ్ సూర్యనందనే అని అనుకుని తన కుర్చీమీద నుంచి లేచి సూర్యనందన్ వెళుతున్న తన బైకు వైపు పరిగెడుతుంది. బైకెక్కి ముఖానికి ఉన్న మాస్క్ తీసి తలకి హెల్మెట్ పెట్టుకోబోతున్న సమయానికి కలెక్టర్ సంజన సూర్యనందన్ బైక్ ముందర నిలబడి, ఇదేంటి సూర్యా, మీ అన్నయ్య హత్యకేసు గురించి ఎప్పుడు చెప్పలేదు అని సంజన ఆశ్చర్యంగా అడిగింది. సూర్యనందన్ కళ్లల్లో నీళ్లు నిండిపోయాయి. నా అన్నయ్యను దారుణంగా హత్య చేశారు మేడం. మా కుటుంబాన్ని క్రిమినల్స్గా ముద్రవేశారు. అందుకే నేను ఐఏఎస్ కాలేకపోయాను అని గొంతులో బాధతో చెప్పాడు. అతను తన గతం గురించి, తన కుటుంబంపై రుద్రారెడ్డి పండిన నుట్రెల గురించి సంజనతో చెప్పాడు. సంజన ఆశ్చర్యపోయింది. ఢిల్లీలో కలిసినప్పుడు సూర్యనందన్ తన గతం గురించి ఎప్పుడూ చెప్పలేదు. అతని మౌనం వెనుక ఇంత పెద్ద విషాదముండని ఆమెకు అప్పుడే తెలిసింది. అతన్ని తాను అపార్థం చేసుకున్నానని, అతడి పోరాటం వెనుక ఇంతటి బలమైన కారణముందని తెలుసుకున్న తర్వాత ఆమె మనస్సు కరిగిపోయింది. ఆమెకు సూర్యనందన్ పట్ల సానుభూతి, గౌరవం మరింత పెరిగాయి. అతని కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్న తర్వాత సంజన రుద్రారెడ్డిని మరింత తీవ్రంగా ఎదుర్కోవాలని నిశ్చయించుకుంది. ఆమె సూర్యనందన్కు తనవంతు సహాయం చేయడానికి సిద్ధపడింది. వారిద్దరూ కలిసి రుద్రారెడ్డి అక్రమాలను బయటపెట్టడానికి, అతన్ని చట్టం ముందు నిలబెట్టడానికి ఒకరికొకరు సహాయం చేసుకోవడం ప్రారంభించారు. వారిద్దరి మధ్య ఉన్న బంధం కేవలం వృత్తిపరమైనది మాత్రమే కాదు, అది ఒక లోతైన మానవ సంబంధంగా మారింది. వారి అపార్థాలు తొలగిపోయి ఒకరి పట్ల ఒకరికి పీకల్లోతు ప్రేమ చిగురించింది. ప్రేమకు పరీక్ష, సమాజంతో పోరాటం. సూర్యనందన్ కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్న తర్వాత సంజనకు అతని పట్ల ఒక ప్రత్యేకమైన అనుభూతి కలిగింది. అతని ధైర్యం, అతని పోరాట పటిమ, అతని నిజాయితీ ఆమెను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సూర్యనందన్ కూడా సంజన నిబద్ధతకు, ఆమె ప్రజల పట్ల చూపే ప్రేమకు, ఆమె ధైర్యానికి ముగ్ధుడయ్యాడు. తరచూ జరిగే వారి వృత్తిపరమైన చర్చలు వ్యక్తిగత సంభాషణలుగా మారాయి. వారి మాటల్లో, వారి చూపుల్లో ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపించేది. కాని ఇద్దరూ తమ భావాలను బయటపెట్టడానికి సంశయించారు. ఒకరు ఐఏఎస్ అధికారిని, మరొకరు క్రిమినల్ కుటుంబం నుంచి వచ్చిన జర్నలిస్ట్. వారి సామాజిక అంతరాలు, వారి భవిష్యత్తు గురించి వారిని ఆలోచింపజేశాయి. ఒకరోజు సాయంత్రం సూర్యనందన్ తన ఆఫీస్లో కూర్చుని తన అన్నయ్య విజయనందన్ ఫోటోను చూస్తూ బాధపడుతున్నాడు. అప్పుడే సంజన అక్కడికి వచ్చింది. ఏమైంది సూర్య అని సంజన అతని భుజంపై చెయ్యి వేస్తూ అడిగింది. సూర్యనందన్ కళ్లల్లో నీళ్లు నిండిపోయాయి. నా అన్నయ్యను కోల్పోయాను, మా కుటుంబాన్ని కోల్పోయాను, నా కల కూడా చెదిరిపోయింది అని గొంతులో బాధతో చెప్పాడు. సంజన అతని చేతిని పట్టుకుంది. నువ్వు ఒంటరివాడివి కాదు సూర్య, నేను నీకు తోడుగా ఉంటాను అని అంది. ఆ క్షణం వారిద్దరి మధ్య ఉన్న అడ్డుగోడలు తొలగిపోయాయి. వారి మనసులు ఒకటయ్యాయి. వారి కళ్లల్లో ప్రేమ, ఆశ, ధైర్యం ఒకేసారి కనిపించాయి. అది వారి ప్రేమకు తొలి అడుగు. సంజన, సూర్యనందన్ మధ్య ప్రేమ చిగురించిందనే వార్త రాయలసీమలో దావానలంలా వ్యాపించింది. ముఖ్యంగా రుద్రారెడ్డికి ఈ విషయం తెలిసిన తర్వాత అతను మరింత ఆగ్రహంతో రగిలిపోయాడు. ఒక ఐఏఎస్ అధికారిని తనను వ్యతిరేకిస్తున్న ఒక జర్నలిస్టుతో ప్రేమలో పడటం అతనికి అస్సలు నచ్చలేదు. ఇది తన రాజకీయ భవిష్యత్తుకు ముప్పు అని అతను గ్రహించాడు. రుద్రారెడ్డి తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి సంజనపై ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించాడు. ఆమెను బదిలీ చేయించడానికి ప్రయత్నించాడు. ఆమెకు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు ప్రచారం చేయించాడు. పోలీసులు కూడా రుద్రారెడ్డికి వంతపాడి సంజనను వేధించడం ప్రారంభించారు.
ఆమెను తన విధులను సక్రమంగా నిర్వహించకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించారు. సూర్యనందన్పై దాడులు పెరిగాయి. అతని ఆఫీసుపై దాడి చేశారు. అతనిని బెదిరించారు. అతని కుటుంబ సభ్యులను కూడా వేధించారు. వారి ప్రేమకు ఇదొక పెద్ద పరీక్ష. కాని సంజన, సూర్యనందన్ తమ ప్రేమను, తమ ఆశయాలను వదులుకోవడానికి సిద్ధంగా లేరు. వారు ఒకరికొకరు అండగా నిలిచారు. వారి ప్రేమ మరింత బలపడింది. మనం ఈ అడ్డంకులను ఎదుర్కోవాలి సూర్య, మన ప్రేమను, మన ఆశయాలను కాపాడుకోవాలి అని సంజన ధైర్యంగా చెప్పింది. నువ్వు నా పక్కన ఉంటే నేను దేనికైనా సిద్ధం సంజన అని సూర్యనందన్ బదులిచ్చాడు. సంజన, సూర్యనందన్ ప్రేమ గురించి వారి కుటుంబాలకు తెలిసినప్పుడు వారు తీవ్రంగా వ్యతిరేకించారు. సంజన కుటుంబం సూర్యనందన్ క్రిమినల్ కుటుంబం నుండి వచ్చాడని, అతనితో సంబంధం పెట్టుకుంటే తమ పరువు పోతుందని భయపడింది. సంజన, నువ్వు ఐఏఎస్ అధికారివి, ఆ క్రిమినల్ కుటుంబం అబ్బాయితో నీకేంటి సంబంధం? మా పరువు తీయకు అని సంజన తండ్రి కోపంగా అన్నాడు. మరోవైపు సూర్యనందన్ కుటుంబం కూడా ఈ సంబంధాన్ని అంగీకరించడానికి సంశయించింది. ఒక ఐఏఎస్ అధికారినిమి తమ కుటుంబంలోకి తీసుకురావడం వల్ల తమకు మరిన్ని సమస్యలు వస్తాయని, రుద్రారెడ్డి తమను మరింత వేధిస్తాడని వారు భయపడ్డారు. సూర్య, నువ్విప్పటికే ఎన్నో కష్టాలు పడ్డావు. ఈ సంబంధం వల్ల నీకు మరిన్ని సమస్యలు వస్తాయి అని సూర్యనందన్ తల్లి కన్నీళ్లతో చెప్పింది. కులమత భేదాలు, ప్రాంతీయ విభేదాలు కూడా వారి ప్రేమకు అడ్డుగోడలుగా మారాయి. రాయలసీమలో కుల రాజకీయాలు బలంగా ఉంటాయి. సంజన, సూర్యనందన్ వేర్వేరు కులాలకు చెందినవారు. ఇది కూడా వారి కుటుంబాలు ఈ సంబంధాన్ని అంగీకరించకపోవడానికి ఒక కారణం. ఈ సమాజం మన ప్రేమని అంగీకరించదు సూర్య అని సంజన బాధగా అంది. సమాజం కోసం మనం మన ప్రేమను వదులుకోలేం సంజన, మనం పోరాడాలి అని సూర్యనందన్ ధైర్యంగా చెప్పాడు. వారిద్దరూ తమ కుటుంబాలను, సమాజాన్ని ఒప్పించడానికి ప్రయత్నించారు. కాని అది అంత సులభం కాదు. వారి ప్రేమకు సామాజిక అడ్డుగోడలు, కుటుంబాల అంతరాలు ఒక పెద్ద సవాలుగా మారాయి. రుద్రారెడ్డి సంజన, సూర్యనందన్ ప్రేమను అడ్డుకోవడానికి తన అన్ని శక్తులను ఉపయోగించాడు. అతని అనుచరులు సూర్యనందన్ను బహిరంగంగా బెదిరించడం ప్రారంభించారు. ఒకరోజు సాయంత్రం సూర్యనందన్ తన ఆఫీసు నుండి ఇంటికి వెళుతుండగా కొందరు గూండాలు అతనిపై దాడి చేశారు. అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దాడి గురించి సంజనకు తెలిసినప్పుడు ఆమె తీవ్రంగా కలత చెందింది. ఆమె వెంటనే సూర్యనందన్ని ఆస్పత్రికి తరలించింది. విజయం వైపు అడుగులు. రాయలసీమలో నవశకం. సూర్యనందన్పై జరిగిన దాడి తర్వాత సంజనలో మరింత ధైర్యం వచ్చింది. ఆమె రుద్రారెడ్డిని, అతని అనుచరులను అరికట్టడానికి మరింత దృఢంగా నిశ్చయించుకుంది. ఆమె తన అధికారాన్ని ఉపయోగించి రుద్రారెడ్డి అక్రమాలను వెలికితీయడానికి ప్రయత్నించింది. సూర్యనందన్ కూడా తన పోరాటాన్ని కొనసాగించాడు. ఆస్పత్రి నుండి కోలుకున్న తర్వాత అతను రుద్రారెడ్డి అక్రమాలపై మరింత తీవ్రంగా వార్తలు రాయడం ప్రారంభించాడు. అతను తన అన్నయ్య విజయనందన్ హత్యకేసును తిరిగి తెరవడానికి ప్రయత్నించాడు. సంజన, సూర్యనందన్ ఒకరికొకరు అండగా నిలిచారు. సంజన తన అధికారిక స్థానాన్ని ఉపయోగించి సూర్యనందన్కు అవసరమైన సమాచారాన్ని, మద్దతునందించింది. సూర్యనందన్ తన జర్నలిజంతో రుద్రారెడ్డి అక్రమాలను ప్రజలకు తెలియజేశాడు. వారిద్దరి ధైర్యం, వారి పోరాటం ప్రజల్లో ఒక కొత్త ఆశను రేకెత్తించాయి. ప్రజలు వారి పక్షాన నిలబడడం ప్రారంభించారు. రుద్రారెడ్డి అక్రమాలను, ముఖ్యంగా విజయనందన్ హత్య వెనక ఉన్న నిజాన్ని బయటపెట్టడానికి సంజన, సూర్యనందన్ కలిసి పనిచేశారు. సూర్యనందన్ తన జర్నలిజం నైపుణ్యాలను ఉపయోగించి రుద్రారెడ్డి అక్రమ గనుల తవ్వకాలకు సంబంధించిన పత్రాలను, అతని బెదిరింపులకు సంబంధించిన ఆడియో రికార్డింగ్లను సేకరించాడు. అతను విజయనందన్ హత్యకు సంబంధించిన కొత్త సాక్ష్యాలను కూడా కనుగొన్నాడు. సంజన తన అధికారిక స్థానాన్ని ఉపయోగించి ఈ సాక్ష్యాలను ధృవీకరించడానికి, వాటిని చట్టబద్ధంగా ఉపయోగించడానికి ప్రయత్నించింది. వారిద్దరూ కలిసి రుద్రారెడ్డి నెట్వర్క్ను ఛేదించడానికి ప్రయత్నించారు. సూర్యనందన్ సేకరించిన సాక్ష్యాలు, సంజన సమర్పించిన నివేదికల ఆధారంగా రుద్రారెడ్డికి ఉచ్చు బిగించుకుంది. రుద్రారెడ్డి అక్రమాలను బయటపెడుతూ సూర్యనందన్ రాసిన కథనాలు, సంజన తీసుకున్న చర్యలు ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ప్రజలు రుద్రారెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించారు. రుద్రారెడ్డి తన చివరి ప్రయత్నంగా సంజన, సూర్యనందన్లను అంతం చేయడానికి పెద్ద ఎత్తున గూండాలను పంపాడు. వారిద్దరూ ఒక సమావేశం నుండి తిరిగి వస్తుండగా గూండాలు వారిపై దాడి చేశారు. అది ఒక భీకర పోరాటం. సూర్యనందన్ ధైర్యంగా పోరాడాడు. సంజన కూడా తన ఆత్మరక్షణ కోసం ప్రయత్నించింది. అదృష్టవశాత్తు పోలీసులు సకాలంలో అక్కడికి చేరుకొని గూండాలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన తర్వాత రుద్రారెడ్డిపై ప్రజా వ్యతిరేకత మరింత పెరిగింది. సూర్యనందన్ సేకరించిన సాక్ష్యాలు, సంజన సమర్పించిన నివేదికల ఆధారంగా రుద్రారెడ్డిని అరెస్టు చేశారు. అతనిపై ఎన్నో కేసులు నమోదు చేశారు. విజయనందన్ హత్య కేసు కూడా తిరిగి తెరవబడింది. న్యాయస్థానంలో రుద్రారెడ్డికి, అతని అనుచరులకు శిక్ష పడింది. విజయనందన్కు న్యాయం జరిగింది. సూర్యనందన్ కుటుంబంపై ఉన్న క్రిమినల్ ముద్ర తొలగించబడింది. రుద్రారెడ్డికి శిక్ష పడిన తర్వాత రాయలసీమలో ఒక కొత్త యుగం ప్రారంభమైంది. ఫ్యాక్షన్ రాజకీయాల తగ్గుముఖం పట్టాయి. ప్రజలు స్వేచ్ఛగా జీవించడం ప్రారంభించారు.
సంజన, సూర్యనందన్ తమ ప్రేమను, తమ ఆశయాలను నిలబెట్టుకున్నారు. వారి ప్రేమకు కుటుంబాలు, సమాజం అంగీకరించాయి. వారి వివాహం ఘనంగా జరిగింది. సంజన కలెక్టర్గా, సూర్యనందన్ జర్నలిస్టుగా తమ సేవలను కొనసాగించారు. సంజన తన పరిపాలనతో జిల్లాను అభివృద్ధి పదంలో నడిపింది. సూర్యనందన్ తన కలంతో సమాజంలో మార్పును తీసుకొచ్చాడు. వారిద్దరూ కలిసి రాయలసీమలో విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి కృషి చేశారు. యువతను స్ఫూర్తినిచ్చారు. వారి ప్రేమకథ కేవలం ఒక ప్రేమకథ మాత్రమే కాదు, అది ధైర్యానికి, నిజాయితీకి, న్యాయానికి, సమాజ సేవకు ప్రతీక. రాయలసీమలో ఒక కొత్త సమాజాన్ని నిర్మించడానికి వారు చేసిన కృషి, వారి ప్రేమకథ తరతరాలకు ఆదర్శంగా నిలిచింది. వారిద్దరూ కలిసి రాయలసీమకు వెలుగును తీసుకొచ్చారు. అది ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటుంది.